ఏడాది మామిడి చెట్లకు విపరీతంగా పూత పూసినప్పటికీ సరైన కాత లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి కాయలనైనా కాపాడుకోవాలన్న సంకల్పంతో మామిడి రైతులు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. తెగుళ్లు, పురుగులు, అలాగే వాతావరణ మార్పుల కారణంగా పంట నష్టపోకుండా ఉండేందుకు రైతులు ఒక్కొక్క మామిడికాయకు ప్రత్యేకంగా కవర్లను కడుతున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. మామిడి రైతుల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. గత ఏడాది తుఫాన్ ఎఫెక్ట్తో మామిడి క్రాప్ అంతా కూడా తగ్గింది. ఈ ఏడాది కొత్త రోగాలతో విపరీతంగా పూత పూసిన మామిడి పంట నేల రాలడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్న ఖాతానైనా కాపాడుకోవాలని ప్రతి కాయకు ఈ విధంగా కవర్లు కడుతూ పంటను కాపాడుకునేందుకు చూస్తున్నారు. ప్రస్తుతం మనం జిల్లాలోని ఇనుగుర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి మామిడి తోట వద్ద ఉన్నాము. రైతు దీనికి సంబంధించిన ప్రతి ఉన్న మామిడికాయను అంటే పూత విపరీతంగా పూసినప్పటికీ ఖాతా మాత్రం అంతంత మాత్రంగానే ఖాతా కాసింది. ఉన్న ఖాతాను కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రతి చెట్టుకు ఉన్న ఎన్ని కాయలు ఉంటే అన్ని కాయలకు కవర్లు కడుతూ ఈ విధంగా మామిడికాయలను ఫ్రూట్ ఫ్లై అనే రోగం నుండి కాపాడుకునేందుకు మామిడి రైతులు కష్టాలైతే తప్పడం లేదు. ప్రతి కాయకు మామిడి చెట్టుకున్న ప్రతి కాయకు కవర్లు కడుతున్నారు. ప్రస్తుతం ఒక్కొక్క కాయకు సంబంధించిన కవరు ₹2 పడుతుందని మామిడి రైతులు చెప్తున్నారు. ₹2 వెచ్చించి ప్రతి కాయకు కవర్ను కడుతున్నారు. దీనికి గాను ఎవరైతే కూలీలు కాయలు కట్టడానికి వచ్చిన కూలీలకు ఒక్కరికి 500 చొప్పున కూలీలు చెల్లిస్తూ ఈ విధంగా ఉన్న మామిడి ఖాతాను కాపాడుకునేందుకు మామిడి రైతుల కష్టాలు ఎన్నో పడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి కాయ ఈ విధంగా ఏదైతే కవర్ల ద్వారా క్రాప్ తీసుకున్న దానికి ముఖ్యంగా రోగాల బెడదతో పాటు మార్కెట్లో కూడా మంచి విపరీతమైన డిమాండ్ కూడా ఉంటుందని కూడా అయితే మామిడి రైతులు చెప్తున్నారు. గతంలో పోలిస్తే పెను తుఫాన్ల ఎఫెక్ట్తో మామిడి ఖాతా పూర్తిగా నష్టం వాటిల్లింది. ఈ ఏడాది మాత్రం పూత విపరీతంగా పూసినప్పటికీ ఖాతా మాత్రం అంతంత మాత్రంగా కాసింది. ఉన్న అంతంత మాత్రం కాసిన కాయను కాపాడుకునేందుకు రైతుల ఆగాచాట్లు అన్ని ఇన్ని కాదు చూసుకోవచ్చు. చాలా ఎంతో కష్టానికి ప్రతి చెట్టుకు ప్రతి కాయకు ఈ విధంగా కవర్లు కడుతూ పంటను కాపాడుతున్నారు. అసలు రైతు ఉన్నారు, అసలు అడిగి తెలుసుకుందాం. బాబా ఏం పేరు మీకు? మొత్తం ఎన్ని ఎకరాలు, ఎట్లా ఉంది? మొత్తం 5 ఎకరాలండి. 5 ఎకరాలు కవులు అయితే మొత్తం పూత పూసి మొత్తం జాడిచ్చింది. ఇక ఉన్న కాయలను ఈ జాగ్రత్త పడి కాపాడుకుంటాను. అయితే కవర్లు, కూళ్ళు మాకు సబ్సిడీ లోన్ ఇవ్వాలి గవర్నమెంటు అని మేము ఇన్ని రోజుల కాంచి ఆలోచన చేసినాం. కానీ మాకు ముందుకు మీరు వచ్చారు కాబట్టి ఏదన్నా సహకరించాలి అని మేము మీ ఆజ్ఞ వలన మేము ఈ పైకి పోగలుగుతాం. మీకు ఒక్క కూలీకి కవర్లు కట్టే కూలీకి ఎంత ఇస్తావు? 500 కూలికి 500. ఎంతమంది మొత్తం? ఎంతమంది? 15 మంది రోజు. ఎన్ని రోజులు పడుతుంది? 2 రోజులు 3 రోజులు పడుతుంది. అంటే మరి పోయిన సంవత్సరం పంట పండింది కదా, మరి అప్పుడు పోయినసారి కట్టాలి మేము కట్టాలి. కవర్ లేదు. ఈడ కొత్తగా ఉపాయం చేసినాం. దుక్కున కట్టినారు, అది చూసి వచ్చి మా ఓనర్ ఇచ్చాడు. సరే, ఇది అంటే గతంలో ఎన్నెలు లేని విధంగా ఈ ఏడాది మాత్రం కవర్ల సిస్టమ్ని అమలు చేస్తున్నాం. ఈసారి గతంలో పంట అయితే తగ్గింది. ఈ ఏడాది కవర్ల ద్వారా పంట పండిస్తే లాభం వస్తుందని మేము విన్నాం. అదే పద్ధతిని అనుసరిస్తున్నాం. ప్రభుత్వం మాకు ఈ కవర్లకు సబ్సిడీ ఇచ్చి మామిడి రైతును ఆదుకోవాలని కూడా మామిడి రైతులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, ఇనుగుర్తి.